ఉంటాయి. అంటే మనకు సినిమాలలో చూపిస్తారు కదా, కూర్చోలేక ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏదో మూవీ ఉంటుంది, కారు ఉన్నా సరే దానిసేపు కూర్చోలేని అనేసి వచ్చి బస్ ఎక్కేసి ట్రావెల్ అవుతూ ఉంటారు. అంత సివియర్ గా ఉంటుందా? కంప్లైంట్ ఉంటుంది. సివియర్గా అంటే అది కంప్లీట్గా మీకు బయటికి మోషన్ వెళ్ళగానే ఆయనస్ అంతా కిందికి వేలాడుతూ వస్తుంది. ఓకే, వచ్చేసి ఆ పైల్స్ ఉన్నాయండి, బయటకు పెయిన్ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు సొంతంగా అవి వాష్ చేసుకున్న తర్వాత స్లోగా పైకి వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి ప్రొలాప్స్ ఉంటుంది రెక్టమ్, అంటే అది కంప్లీట్గా ఇటు బయటికి వేలాడుతుంటుంది. వీళ్ళు చేయితోనే లోపలికి నెట్టుకోవాలి. అదొక డిఫరెంట్ కండిషన్. రెక్టమ్ ప్రొలాప్స్ ఉంటుంది. ఓకే, అది డిఫరెంట్. అది ఒకసారి రెక్టమ్ ప్రొలాప్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడం అనేది చాలా తక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసి అదొక 1 to 2 సెంటీమీటర్స్ బయటకు వచ్చి అలానే ఉంటుంది. వీళ్ళు సొంతంగా ఫింగర్ తోటి లోపలికి అనుకోవాలి. ఓకే, పుష్ చేసుకుంటే కానీ వెళ్ళదు. దానికి సర్జరీ డిఫరెంట్గా ఉంటుంది రెక్టమ్ ప్రొలాప్స్కి. ఫస్ట్ స్టేజ్ అయితే ఎప్పుడైతే మోషన్లో బ్లడ్ పడుతుందో, హార్డ్గా వస్తుందో, గ్యాస్ అనేది రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుందో, ఆ టైంలో కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే పైల్స్ తోటి అసలు అక్కడ దాకా వెళ్ళే అవసరం ఉండదు. అంతేనా? అక్కడ దాకా వెళ్ళే అవసరం ఉండదు. సెకండ్ ఏంటంటే